ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు, కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం, ఏదో లైట్ గా వద్దు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దాము. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఈ రోజున మీరు ఉదయం నుంచి ఈ సమయం వరకు చేసిన పనులన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. కూర్చొని ఏదైనా విషయంలో ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా, ఎవరన్నా మన వల్ల బాధపడ్డారా, ఎవరి విషయంలోనన్నా మనం తొందరపడ్డామా, గబక్కన మాట అన్నామా అని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఇంట్లో వాళ్ళైనా, మీ భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, ఇరుగు పొరుగు వారైనా, ఆఫీసులోనైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే మీరు ఈ రోజున ఎవరెవరిని కలిశారో, వాళ్ళతో ఏం మాట్లాడారు, ఏదైనా విషయంలో పొరపాటున ఒక మాట జారారా, ఒకవేళ మీకు గుర్తొస్తే దేవుని కృపను బట్టి వెంటనే ఫోన్ చేసి మొదట వాళ్ళని క్షమాపణ అడగండి. ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదండి, క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా మన మనసుకు ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే మనం సమాధాన పడ్డాం. ఆ తృప్తి అనేది మనకి ఎంత హ్యాపీగా ఉండిద్దో. సమాధాన పడి అంటే తగ్గింపు అనేది మనకి అలవాటు అవుతుందని మనం గ్రహించుకోవాలి. తండ్రి ఆ మనసు ఇస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. ఎదుటి వాళ్ళతో మీరు క్షమాపణ చెప్తున్నారు, వాళ్ళతో సమాధాన పడుతున్నారు, అది ఏ విషయమైనా సరే, మనల్ని బాధ పెట్టిన విషయమైనా సరే వాళ్ళని క్షమిస్తున్నాము అంటే ఖచ్చితంగా తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు. ఇంత తగ్గింపు నాకైతే రాదు, కానీ నా తండ్రి నాకు ఇచ్చాడు ఆ మనసు. నా తండ్రి ఇచ్చాడు కాబట్టి నేను అంత తగ్గించుకొని క్షమాపణ అడిగే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అని ఒక సంతోషం, ఒక తృప్తి అనేది ఉండిద్ది. మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. తొందర ఏం లేదండి, లేటుగా ప్రార్థన చేసుకున్నా పర్వాలేదు, కానీ మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు, మన వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు. ఒకవేళ మన మీద వాళ్ళు ఏమన్నా సరే, ఏ పుకార్లైనా పుట్టించినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి అప్పుడు వాళ్ళ మీద ఉన్న కోపాన్ని తీసేసుకొని అప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంతయ్యా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు నా తండ్రి ఎంతో మంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మరణించారని, యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఇంత జాగ్రత్త ఎవరిస్తారయ్యా మాకు? మా తల్లిదండ్రులు ఇవ్వలేరు, మా స్నేహితులు, మా బంధువులు ఎవ్వరూ కూడా నా తండ్రి ఇంత జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఇంత జాగ్రత్తగా ఎవ్వరు ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప కాపుదల ఎవ్వరు ఇవ్వలేరు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం. నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఎవరెవరైతే నా తండ్రి వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు, బిడ్డల గురించి, బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతి లేకపోతే నా తండ్రి గందరగోళంగా ఉన్నాయి నా ప్రభా మా కుటుంబాలు. మీ కృపను బట్టి
ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఉండే మనసును నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం ప్రభ. మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి గల మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభ. ఎంత సహించారు, ఎంత ఓర్చుకున్నారు నా తండ్రి. అంత బాధలో ఉండి కూడా వాళ్ళ తరపున మిమ్మల్ని హింసించే వారి కోసం నా ప్రభ కన్నీటితో తండ్రికి మొరపెట్టుకున్నారు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని నా ప్రభ. ఎంత గొప్ప మనసు నా తండ్రి, అంత జాలి గల మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభ. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసి నా తండ్రి మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసిన నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే నా ప్రభ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచే నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు అప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి జ్ఞాపకం చేసుకుని దినమునకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించాడు. అంత గొప్ప ధన్యత నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే మీరు చేసిన ప్రతి మేలు, ఏ మేలు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా నా తండ్రి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని నా ప్రభు ఎంత చక్కగా నా తండ్రి ఎంత కృతజ్ఞత మీకు చెల్లించాడు నా ప్రభ. అటువంటి హృదయాన్ని నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీరు చేసిన మేలు మర్చిపోయే పరిస్థితి నా ప్రభ, అటువంటి మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే, సుడిగుండం లాంటి సమస్యలు వచ్చినా సరే నా తండ్రి, నడి సముద్రంలో ఉన్నా సరే, అటువంటి శ్రమల్లో నా ప్రభ మేమున్నా సరే నా తండ్రి భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి యోబు గారు ఎలాగైతే ధైర్యంగా ఉన్నారో నా ప్రభ, ఆయనకున్న సమస్తాన్ని నా తండ్రి ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది, అవిశ్వాసకరమైన మనసు ఇచ్చింది మీరే నా ప్రభ, ధైర్యం ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి గందరగోళం అయిపోతున్నాం, సతమతం అయిపోతున్నాం, ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం అయ్యా. మాకున్న పెరిగితనాన్ని, మాకున్న అధైర్యాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసివేసి మీ ఎడల నా తండ్రి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. భయపడకుండా, అధైర్యపడకుండా, సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నేను జారిపోయాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, మాట్లాడాను అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మా వల్ల ఎవరన్నా బాధపడ్డారా, ఎవరినన్నా నేను బాధపడ్డారా, మొదట వాళ్ళతో నేను సమాధాన పడాలి అనే మనసు నా ప్రభ, ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అవసరత కలిగినప్పుడు మనుషుల మీద మేము ఆధారపడకుండా పలానా చోటకి వెళ్తే నా సమస్య పోయింది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్దని మనుషుల వైపు మేము చూడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాన్ని నా తండ్రి, ఆ జ్ఞానాన్ని నా ప్రభు, ఆ గ్రహింపు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మీద ఆధారపడుతున్నారు, మనుషుల తోడు కోరుకుంటున్నారు నా ప్రభు, మనుషులు వస్తే చాలు అని నా ప్రభు మనుషుల వైపు చూస్తున్నారు. అలాంటి మనసు నా ప్రభు ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ దగ్గరికే రావాలి, ప్రతి ఒక్కరు నా తండ్రి మీ మీదే ఆనుకోవాలి నా ప్రభు. మీరు చెప్పిన మాట చొప్పున ప్రతి ఒక్కరు నా తండ్రి తప్పకుండా నా ప్రభు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, మా జీవితాలు మార్చుకోవట్లేదు నా ప్రభ. లోకస్తులాగే మేము బ్రతుకుతున్నాం. అందుకే నా తండ్రి మాకున్న ఈ సమస్యలు ఇలాగే ఉండిపోతున్నాయి నా ప్రభ. అటువంటి మనసు మాకు తీసివేసి నా తండ్రి వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మేము జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ. నూతన హృదయాలు, నూతన ఆలోచనలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభ.
ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల భవిష్యత్తు ఏంటి, వారు ఎలా చదవాలి, ఎక్కడ చదివించాలని నా ప్రభ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించలేకుండా నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నాకు ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలో ఆ ఆలోచన ఇచ్చేవాడు నా తండ్రి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని నా ప్రభ, ధైర్యాన్ని నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. ప్రశాంతమైన జీవితాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఎప్పుడు నా ప్రభ మరి మీ మందిరానికి వస్తున్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎక్కడ మీటింగ్స్ అంటే ఎక్కడ వాక్యం చెప్తుంటే అక్కడికి వెళ్ళి మీ వాక్యాన్ని వింటున్నారు. కానీ నా తండ్రి మరలా అదే సమస్య గురించి ఆలోచించి నా ప్రభ మరి ధైర్యం తెచ్చుకోకుండా అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి. అవిశ్వాసులుగా మారుతున్నారు. అటువంటి హృదయాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభా, ఎలాంటి ఎంత భయంకరమైన సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళేలా, ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నామని నా ప్రభ, ఎవరైతే బాధపడుతున్నారో, అప్పులు తీరే దారి లేదు అని నా తండ్రి, ఎవరైతే నా ప్రభ కృంగిపోతున్నారో, దుఃఖంలోనే ఉండిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు దర్శించండి. అంత అప్పులు నా తండ్రి, మరి అన్ని లక్షల అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలిసిన ప్రభ. ఒకవేళ వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయచేసి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. జాలిగల దేవా, వారు చేసిన తప్పు బిడ్డలు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డలకు అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీ మాట చొప్పు నడుచుకోకుండా మేము కట్టలేని పరిస్థితి కదా నాది అని ఆలోచించకుండా లోకస్తులాగా ఆలోచించి అప్పుడు చేశారేమో బిడ్డలు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా? మనుషుల మేము ఆధారపడొద్దు నా తండ్రి, ఆధారపడలేవద్దు నా ప్రభ, ఆధారపడవు నా తండ్రి. మీ మీదే ఆధారపడే మనసిచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఏ విషయంలో, ఎలాంటి సమయంలో, ఎలాంటి సమస్యల్లో ఏ వాక్యం పట్టుకొని మేము మీ దగ్గరకు రావాలో నా తండ్రి మాకు ఆలోచన ఇస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తగ్గింపు మనసు, దీన మనసు నా ప్రభ మా అందరికి అనుగ్రహించండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు నా తండ్రి. మీరెంత దీన మనసు కలిగి ఉన్నారు. దేవుని దయందును మనుషుల దయందును మీరు వర్ధిల్లారు నా ప్రభ. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని పోలి నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభ వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించకుండా నా తండ్రికి నేను అప్పగించాను. ఖచ్చితంగా నా కుటుంబ స్థితి, నా ఆర్థిక స్థితి మారుస్తాడు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, నా తండ్రికి దూరం అవుతున్నామేమో. అందుకే నా తండ్రి మమ్మల్ని సరిచేసి తిరిగి నా స్థితిని తిరిగి నాకు ఇస్తాడు అనే మనసుని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. కృంగిపోకుండా, ధైర్యపడకుండా, లోకస్తులాగా నా తండ్రి భయపడకుండా సింహం వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు నా ప్రభ, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. థైరాయిడ్తో బాధపడుతున్న వారు నా ప్రభ, మెడ మీద గడ్డలు నా తండ్రి, అలాగే గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో ఎవరైతే బాధపడుతున్నారో, క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా. అలాగే ఎవరైతే ఫిట్స్ తో బాధపడుతున్నారో నా తండ్రి, పక్షవాతంతో మంచంలో ఉన్నారు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభా. మరి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాళ్ళు, వెన్నునొప్పితో బాధపడేవాళ్ళు, కిడ్నీ సమస్యతో నా తండ్రి, లివర్ ప్రాబ్లంతో, అది ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియా ఒకానొక సమయంలో నా తండ్రి మరణకరమైన రోగము వచ్చినప్పుడు, హిజ్కియా ఇదిగో నువ్వు మరణిస్తున్నావని చెప్పినప్పుడు నా తండ్రి, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అని చెప్పారు నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా బిడ్డలు ప్రవర్తించుంటే దయతో
దయతో క్షమించండి నా తండ్రి. తెలియక చేశారు నా ప్రభా. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సంతోషంగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. మీరిచ్చిన స్వస్థత ప్రతి దినము కూడా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆ కుటుంబస్తులకు కూడా నా ప్రభా మరి భయపడకుండా, అయ్యో ఇదిగో నా వాళ్ళకి ఇలాంటి రోగం వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా అని భయపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నిన్ను స్వస్థపరిచేది నేనే అని నా తండ్రి చెప్పాడు. ఖచ్చితంగా నా తండ్రి నా వాళ్ళని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభా, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎగ్జామ్ రాసి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని అడగాలి అని ఆలోచన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడుగుతాను. నా జ్ఞానం ఉంటే ఈ ఉద్యోగం కాకపోతే ఇంతకన్నా మంచి ఉద్యోగం నేను పొందుకుంటాను. నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు. నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకోవాలి అనే ఆలోచన నా కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అదే ప్రార్థన బిడ్డల నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా రాయాలనేది ప్రభా తెలివిగా ఆ జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ఉద్యోగం కావాలని నా ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నాతో పాటు చదివే వాళ్ళు ఎంతో మంది మధ్యలోనే డ్రాప్ అయిపోయారు, ఎంతో మంది మధ్యలోనే ఆగిపోయారు. కానీ నా తండ్రి నాకు ఎటువంటి అర్హత లేకపోయినా సరే ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చాడు. ఉద్యోగం వచ్చే ఎగ్జామ్ రాపించాడు నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, నన్ను ఓడిపోజేయడు నా తండ్రి అని నా ప్రభా మనస్ఫూర్తిగా మీ మీద విశ్వాసం, నమ్మకం ఉంచి సంతోషంగా ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఆశగల ఎవరైతే ఆశతో ఉన్నారో, ఉద్యోగం రావాలని నా ప్రభా, ఉద్యోగం కొరకు నా ప్రభా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నా తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీరుంటే చాలు నా తండ్రి. మీ బిడ్డలే నా ప్రభా ముందుకెళ్తారు, మీ బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. ఎవ్వరూ కూడా లోకస్తులాగా భయపడకుండా విశ్వాసంతో మీరివ్వబోయే ఆ ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీద జరిగించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలని ఆశ అయితే ఉంది కానీ లేవలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, బిడ్డలకున్న ఆ బాధ తీసివేసి మీ చిత్తమై జరగాలి నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమైతే బిడ్డల తట్టి లేపి నా తండ్రి మరి ప్రార్థనలో కూర్చోబెట్టండి నా ప్రభు. వాళ్ళు ఎన్ని అలారాలు పెట్టుకున్నా మెలకు రాదు నా తండ్రి, అపవాది రానివ్వడయ్యా. కానీ మీ చిత్తం ఉంటే ఖచ్చితంగా మాకు మెలకు వచ్చింది నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల గురించి ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, దుఃఖంలో ఉండిపోయారు, ఎన్ని వివాహ సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే నా ప్రభు మరి నిట్టూర్పులో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే అని ఆలోచించి ఇప్పుడు బాధపడుతున్నారేమో. బిడ్డలు చేసిన తప్పు, బిడ్డలు చేసిన ఆలోచన నా తండ్రి లోకంలో నుంచి పుట్టిందే కానీ మీ నుంచి వచ్చింది కాదు నా ప్రభా. బిడ్డలకున్న అజ్ఞానాన్ని నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా మరి బిడ్డలకి మంచి సంబంధం కుదిరేలా మీ కృపను గ్రహించండి. మీ చిత్తంలో జతపరితే చాలు నా ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి భర్తకు లోబడే మనసు గల బిడ్డలు నా తండ్రి, మీ ఎడల భయము భక్తి కలిగి వారిని ప్రేమించే మనసు ప్రతి విషయంలో కూడా మీ మాట చొప్పున నడుచుకోవాలనే హృదయం కలిగిన బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరిచిన ప్రభా వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదయ్యారు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో
మీ చిత్తంలో ఎవరికైతే వివాహాల సంబంధాలు కుదిరాయో అందరిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ప్రతి విషయంలో కూడా మీరే ముందుండి నా ప్రభ, కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ఏ లోటు నా ప్రభ అక్కడ లేకుండా నా ప్రభ, మరి ద్రాక్షరసం అయిపోయినా సరే మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అద్భుత కార్యాన్ని ప్రభ ఆ వివాహంలో మీరు జరిగించారు. ఆ లోటు అనేది కనబడకుండా చేశారు. అంత గొప్ప ధన్యత పొందుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే నా తండ్రి మీరు తప్ప మాకెవరు ఉన్నారయ్యా, మా ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా వివాహాలు మంచిగా జరుగుతాయి నా ప్రభ. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి అప్పుల పాలవ్వకుండా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మీరే ముందుండి నా ప్రభ ఎటువంటి లోటు అనేది వివాహంలో లేకుండా మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. మరి ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు నా ప్రభ, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుంటే మాదేనయ్యే తప్పు, మాదే లోకస్తులాగా ఆలోచించి లోకస్తులాగా మీ మాట పక్కన పెట్టేసి సొంత ఆలోచన మీద ఆధారపడ్డారేమో బిడ్డలు, అందుకే విడిపోయారు. భర్తకు లోబడి ఉండమని మీరు చెప్పారు, భార్యను ప్రేమించమని మీరు చెప్పారు. ఆ మాట పక్కన పెట్టాం కాబట్టి మా జీవితాలు ఇలాగైపోయాయి కదా అని ఆలోచించుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ, ఒకరి ఎడల ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని కలిగించిన ప్రభ పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరలా నా తండ్రి బిడ్డలు తిరిగి నా ప్రభ బిడ్డలు మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకున్న విడిపోవాలి అనే మనసును తీసివేసి నా ప్రభ కలిసి ఉండాలి, సమాధాన పడాలి, రాజీ పడాలి అనే మనసును నా ప్రభ నూతన హృదయాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల ఎన్ని సంవత్సరాలైనా గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎంతో మెడిసిన్ వాడాం, అయినా సరే మాకు గర్భఫలం లేదు అని ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా మనుషుల హాస్పిటల్ వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. నా తండ్రి దగ్గర బహుమానం ఉన్నప్పుడు నేను ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నాను, లోకస్తులాగా ఎందుకు అధైర్యపడుతున్నాను? నా తండ్రి చిత్తమైతే, నా తండ్రి చిత్త ప్రకారం నేను నడుచుకుంటే, నా భర్తకు లోబడి నేను జీవిస్తే, అందరితో నేను సమాధానంగా ఉంటే ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు కదా అనే గ్రహింపు నా తండ్రి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభు, నూతన హృదయాన్ని నూతన జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అందరితో సమాధానంగా ప్రేమగా ఉండేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా ప్రభు. మీ వాక్య ప్రకారం నా తండ్రి మీ మాట చొప్పున ఖచ్చితంగా లోబడాలి అనే హృదయాన్ని నా తండ్రి, స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభ స్థిరమైన తీర్మానం చేసుకునేలా మీ కృపను గ్రహించండి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి హన్నా వలె నా ప్రభ ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ఎలా వారి హృదయాన్ని కృమ్మరించాలో, ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మొదట వారికున్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి, అల్ప విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభ విశ్వాసంతో నిరీక్షణతో నా ప్రభ మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి మరి గర్భఫలం పొందుకున్నారో అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా సరే నా ప్రభ మా మాట విని నా తండ్రి బిడ్డల గర్భాలు తెరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో బిడ్డల చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభ. తల్లికి బిడ్డకి ఎటువంటి నా తండ్రి అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభ మీ రెండంచెల కంచె ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా తండ్రి మీరు అనుగ్రహించండి. మనుషులైతే అమ్మ నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. అక్కడ ఉంటే చాలు నా తండ్రి, బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రావు నా ప్రభ. మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే దూర ప్రాంతాలకి మరి పనుల కోసం వెళ్ళారో నా ప్రభ, ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్న వాళ్ళ ప్రదేశంలో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి ధైర్యంగా నా తండ్రి నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉంటాడు, ఏ తెగులు
నా దగ్గరికి రాదు అన్నాడు నా తండ్రి, రానివ్వను అన్నాడు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా సరే అపాయము నీ ఎద్దుకు రాదు అని నా తండ్రి చెప్పాడు. రానివ్వడు నా తండ్రి, నా దాకా ఏది రానివ్వడు అని నా ప్రభ మీరు చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరెవరి దగ్గర అయితే నా ప్రభ పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిస్తేనే నా ప్రభ మనసు, మీరిస్తేనే నా తండ్రి ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా మీ చిత్తమే, జాలి కలగాలన్నా మీ చిత్తమే, దయ కలగాలన్నా మీ చిత్తమే నా తండ్రి. ఒకానొక సమయంలో నా తండ్రి యోసేపు కూడా దేశానికి నా ప్రభ మరి బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి మీరు విడిచిపెట్టలేదయ్యా. అన్నలు విడిచిపెట్టారు, తండ్రికి దూరం అయ్యాడు, కానీ మీ నుండి మాత్రం దూరం చేయలేదు నా తండ్రి. మీరు తోడుగానే ఉన్నారు నా ప్రభ. ఇంటి యజమానికి, జైలు అధికారికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు కూడా నా తండ్రి మరి దేశం ఊరికి నా ప్రభ పనుల కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి బిడ్డలకు మీరే తోడుగా ఉండి, యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభ, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. బిడ్డలకు తోడుగా ఉండి వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా ఉండండి నా ప్రభ. ఆ యజమానికి బిడ్డల మీద జాలి దయ కలిగించి వారిని ఇబ్బంది పెట్టకూడదనే మనసు నా తండ్రి పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారితో కలిసి పనిచేసే వారికి కూడా నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. మీ బలము శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అయ్యో ఇంత దూరం వచ్చి వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళెందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని నా ప్రభా బిడ్డల మీద జాలి పడే హృదయాన్ని ఆ యజమానులకి ఇచ్చే వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎలాంటి నిందలు బిడ్డల మీద వేయకుండా నా ప్రభా సమాధానంగా అందరూ ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వారి కుటుంబాలకు కూడా మీరే తోడుగా ఉండి నా ప్రభా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారయ్యా. కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. మీరే నా తండ్రి బిడ్డలతో ఉండి నా ప్రభ వారి హృదయాలు మార్చి నా తండ్రి శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. జాలిగల దేవా అయినా సరే క్షమించే మనసు నా తండ్రి మీద నా ప్రభ క్షమాపణ అడిగే మనసు మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళ మీద కూడా నా తండ్రి మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చేట్టుగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని భయంకరమైన సమస్యలు ఉన్నా సరే గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని నా ప్రభా. అపవాది తెచ్చే ఆలోచనలు నా తండ్రి తరివేసి నా ప్రభా తీసివేసి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారు అంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా తండ్రి. ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా మరి సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా మాకు గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.